అండి అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ బిజినెస్ ఆర్గనైజేషన్ లో బిజినెస్ అనే ఫస్ట్ చాప్టర్ నుంచి ఆల్రెడీ కొన్ని మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసాం। ఇప్పుడు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ తర్వాత మ్యాచింగ్స్ చూద్దాం। ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఒక లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పాను, అది నేను మీకు ఎండ్ స్క్రీన్స్ లో ఇచ్చింటాను, కావాలనుకుంటే చెక్ చేయండి। ఆ కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ కవర్ అవుతుంది అనమాట। బిజినెస్ ఈజ్ ద డాష్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ప్రాఫిట్। ఇవన్నీ సెంటెన్సెస్ మనం అక్కడ చెప్పుకున్నాం। ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటి అంటే యాక్టివిటీ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్। నెక్స్ట్, ద ప్రైమరీ డాష్ ఆఫ్ బిజినెస్ ఈజ్ టు జనరేట్ రెవెన్యూ అండ్ మేక్ ఏ ప్రాఫిట్। ప్రైమరీ ఆబ్జెక్టివ్ అన్నా గోల్ అన్నా ఒకటే, గోల్ ఆర్ ఆబ్జెక్టివ్। ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి బిజినెస్ కి అంటే టు ఎర్న్ ప్రాఫిట్, ఇది దీనికి ఆన్సర్। డాష్ ఎయిమ్స్ టు క్రియేట్ అవేర్నెస్, జనరేట్ ఇంట్రెస్ట్ అండ్ పర్స్యూడ్ పొటెన్షియల్ కస్టమర్స్। ఇక్కడ థర్డ్ బిట్ వచ్చేసి ఆన్సర్ ఏంటంటే అడ్వర్టైజింగ్। అడ్వర్టైజింగ్ లో మనం ఏం చేస్తాం, సేల్స్ గురించి అవేర్నెస్, అలాగే కస్టమర్స్ కి ఇంట్రెస్ట్ కలిగేలాగా మనము అడ్వర్టైజింగ్ అయితే చేస్తాం అనమాట। డాష్ ప్రమోషన్ ఇన్క్లూడ్స్ డిస్కౌంట్స్, కూపన్స్, స్పెషల్ ఆఫర్స్ అండ్ లాయల్టీ ప్రోగ్రామ్స్। ఏం ప్రమోషన్స్ లో ఈ డిస్కౌంట్స్, కూపన్స్ ఇవన్నీ ఉంటాయి అంటే సేల్స్ ప్రమోషన్స్ లోనే ఇవన్నీ ఉంటాయి అనమాట। మామూలుగా మనం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు డిస్కౌంట్స్ ఇవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, మనకు కూపన్స్ వస్తే దాన్ని యూజ్ చేసుకొని మనం ప్రైజెస్ రెడ్యూస్ చేసుకోవడము, స్పెషల్ ఆఫర్స్, పండుగలు అట్లా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సేల్స్ ప్రమోషన్ కిందకి వస్తాయి। నెక్స్ట్, ప్లాంట్ లొకేషన్ డెసిషన్ ఎయిమ్ టు ఆప్టిమైజ్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ డాష్ కాస్ట్। మనం ప్లాంట్ లొకేషన్ ఎలా ప్లాన్ చేసుకుంటాము అంటే ప్రొడక్షన్ ఎఫిషియన్సీ పెరిగేలాగా, అలాగే ఏ కాస్ట్లు తగ్గేలాగా ఉంటాయి అంటే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అండి। అంటే ఎందుకు అంటే మనము ప్లాంట్ ని మనం కస్టమర్స్ కి దగ్గర ఏరియాలో లొకేట్ చేసుకున్నట్లయితే మనము వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది, అలాగే దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అని కూడా అనొచ్చు। నేను ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను। నెక్స్ట్ వచ్చేసి ప్రాక్సిమిటీ టు సోర్సెస్ ఆఫ్ రా మెటీరియల్ కెన్ లోవర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అండ్ ఎన్ష్యూర్ ఏ స్టేబుల్ డాష్ చైన్ అంటే సప్లై చైన్। ఇవన్నీ కూడా మనం వీడియోస్ కంటిన్యూస్ గా ఎవరైతే వాచ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇవి చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట। నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బిజినెస్ కాంబినేషన్ ఎయిమ్స్ టు క్రియేట్ డాష్ వేర్ ద కంబైన్డ్ ఎంటిటీ కెన్ అచీవ్ గ్రేటర్ ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ సేవింగ్స్। కంబైన్, ఇక్కడ మీరు క్వశ్చన్ మొత్తం చదవండి, ఆన్సర్ మీకే అర్థమవుతుంది। కంబైన్డ్ ఎంటిటీ అంటే ఏదైనా ఒక బిజినెస్ ని కాంబినేషన్స్ అంటే దాన్ని మెర్జ్ చేయడం అనమాట। ఒక రెండు బిజినెస్లు కలిసి ఒక దానిలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ప్రాఫిట్ మేకింగ్ ఉంది, ఒకటి లాస్ మేకింగ్ ఉంది, అప్పుడు ఏం చేస్తారు, ప్రాఫిట్ మేకింగ్ వాళ్ళు లాస్ మేకింగ్ దాన్ని కూడా టేక్ ఓవర్ చేసి వాళ్ళ దాంట్లో కలిపేసుకొని దానిలో కూడా ప్రాఫిట్స్ అనేది తెప్పించేలాగా ట్రై చేస్తారనమాట। దాన్ని కాంబినేషన్, బిజినెస్ కాంబినేషన్స్ నే సినర్జీ అని అంటారు, అలాగే మెర్జర్ అని కూడా అంటారు, ఇలా చాలా పేర్లు ఉన్నాయన్నమాట। దీనికి ఆన్సర్ వచ్చేసి సినర్జీస్। ఇవన్నీ బిజినెస్ టర్మినాలజీలో మీకు ఆల్రెడీ క్లాస్ లో వినే ఉంటారు। సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం। నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బై ఎలిమినేటింగ్ డూప్లికేట్ ఫంక్షన్స్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ ఆపరేషన్స్ బిజినెస్ కాంబినేషన్స్ కెన్ లీడ్ టు ఆపరేషనల్ డాష్ అండ్ కాస్ట్ రిడక్షన్స్। ఈ డూప్లికేట్ ఫంక్షన్స్ అంటే చేసిన పనిని మళ్ళీ చేయడము, ఆపరేషన్స్ ని కరెక్ట్ గా చూసుకోవడము, ఈ బిజినెస్ కాంబినేషన్స్ లో ఇలా చేయడం వలన ఏం పెరుగుతుంది అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ, అంటే మనం ఎక్కువ ప్రోడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయగలము, అలాగే కాస్ట్ రిడక్షన్స్ అంటే కాస్ట్ ని తగ్గించుకోగలం అనమాట। దీనికి ఆన్సర్ వచ్చేసి ఎఫిషియన్సీ। మనం మెర్జ్ చేసినప్పుడు ఏంటంటే ఎలా ప్రాఫిట్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మన ప్రొడక్షన్ ని ఇంకా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, మనకున్న కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలి, అప్పుడే కదా మనం ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేయగలుగుతాం। సో అదనమాట దీనికి ఆన్సర్। నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ దట్ ప్రాసెస్, స్టోర్ అండ్ రిట్రీవ్ ఏంటి అంటే డేటా। కంప్యూటర్ గురించి ఇది, కంప్యూటర్ అంటే ఏంది, ఎలక్ట్రానిక్ డివైస్ దట్ ప్రాసెస్, స్టోర్ అండ్ రిట్రీవ్ డేటా।
మనకు కావాల్సినప్పుడు మనం దాన్ని తీసుకోవచ్చు, అంటే దాంట్లో ప్రాసెస్ చేయొచ్చు, దాంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు, అలాగే మనకు కావాల్సినప్పుడు రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్యూటర్ కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ దేర్ ఎబిలిటీ టు హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్స్ సైమల్టేనియస్లీ నోన్ యాజ్. అంటే కంప్యూటర్ లో ఒకేసారి ఒకదానికంటే ఎక్కువ టాస్క్స్ సైమల్టేనియస్లీ అంటే ఒకేసారి చేయడాన్ని ఏమని అంటారు కంప్యూటర్ టర్మినాలజీలో అంటే కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, కంప్యూటర్ డెఫినేషన్ ఇవన్నీ తెలుసుకుంటే ఈజీగా ఉంటది అనమాట. దీనికి వచ్చేసి మల్టీ టాస్కింగ్. నెక్స్ట్ వచ్చేసి మనము మ్యాచింగ్ చూద్దాము. ఇవి కూడా చాలా మీకు స్కోరింగ్ అన్నిటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫస్ట్ ఇట కాలం ఏ కాలం బి చూద్దాం. కస్టమర్స్ అంటే ఏంటి, షేర్ హోల్డర్స్ అంటే ఏంటి, సప్లయర్స్ అంటే ఏంటి, ఎంప్లాయీస్ అంటే ఏంటి. కస్టమర్స్ అంటే ఎవరు అంటే డిటర్మైన్ మార్కెట్ డిమాండ్స్, అంటే మార్కెట్ డిమాండ్ ని వీళ్ళే డిసైడ్ చేస్తారనమాట. వాళ్ళకి ఏం కావాలో అది మనకు డిమాండ్ లో ఉంటది. ఏదైనా కానీ వస్తువు కావచ్చు, మరి ఇంకేదైనా సర్వీస్ కావచ్చు, కస్టమర్స్ కి ఏది అవసరం అయితే అది డిమాండ్ లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ షేర్ హోల్డర్స్ అంటే కంపెనీ యొక్క ఓనర్స్ అనమాట. ఓన్ ఏ పోర్షన్ ఆఫ్ ది బిజినెస్, వీళ్ళని ఓనర్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి సప్లయర్స్ అంటే ఏంది, ఎంప్లాయీస్ అంటే ఏంటి అంటే సప్లయర్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎవరు ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని సప్లయర్స్ అంటారు. రిమైనింగ్ ఆప్షన్ ఎంప్లాయీస్ అంటే ఎవరు, జనరేట్ రెవెన్యూ, వీళ్ళు వర్క్ చేస్తే బిజినెస్ లో ప్రాఫిట్స్ వస్తాయి, దాని ద్వారా రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఇది ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాం ఒకసారి. అడ్వర్టైజింగ్ అంటే ఏంటి, సేల్స్ ప్రమోషన్ అంటే ఏంటి, కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి, డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి, పబ్లిక్ రిలేషన్స్ అంటే ఏంటి. మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేటప్పుడు ఏంటంటే అన్ని ఆప్షన్స్ ఒకసారి చదువుకొని కాలం ఏ లోటివి కాలం బి లోటివి మీకు వచ్చిన దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. అప్పుడు ఏమైతుంది, రిమైనింగ్ ఆప్షన్స్ ని చూసి మీకు దగ్గరగా అనిపించినవి చేయడం వల్ల కొంచెం స్కోరింగ్ కి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అడ్వర్టైజింగ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, యూటిలైజింగ్ వేరియస్ మీడియా ఛానల్స్, అన్ని ఛానల్స్ ని యూజ్ చేసుకుని అడ్వర్టైజింగ్ అనేది చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో యాడ్స్ ఇవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ లో ఇవ్వచ్చు, సోషల్ మీడియా అంటే మొత్తం అన్ని వస్తాయి కదా, ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవ అన్ని వస్తాయి, వేరియస్ మీడియా ఛానల్స్. అలా కాకుండా మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా అడ్వర్టైజింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇవన్నీ అడ్వర్టైజింగ్ కిందకే వస్తాయి. నెక్స్ట్ సేల్స్ ప్రమోషన్ అంటే ఏంటి, మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో చూసినప్పుడు సేల్స్ ప్రమోషన్ అంటే ఏంటి, జనరేటింగ్ ఇమ్మీడియట్ సేల్స్. మీరు అవి చూసినట్లయితే ఇవన్నీ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారని చెప్పాను కదా నేను. సేల్స్ ప్రమోషన్ ఎందుకు చేపిస్తారు అంటే ఇమ్మీడియట్ గా సేల్స్ ని జనరేట్ చేయడానికి. నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి, దీనికి ఆపోజిట్ లో ఇది ఉన్నదే, క్రియేటింగ్ వాల్యుబుల్ అండ్ రిలవెంట్ కంటెంట్. కంటెంట్ క్రియేటర్స్ అంటే తెలుసు కదండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంటెంట్ క్రియేషన్ అని అంటారు అనమాట. డైరెక్ట్ మార్కెటింగ్ ఇంకా పబ్లిక్ రిలేషన్స్ ఉన్నాయి. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏంటి, పర్సనలైజ్డ్ మెసేజెస్, ఈమెయిల్స్, ఇవన్నీ మనకు ఆల్రెడీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో వచ్చినాయి. ఇవన్నీ సెండ్ చేయడానికి డైరెక్ట్ మార్కెటింగ్ లో వీలుంటది. నెక్స్ట్ రిమైనింగ్ మిగిలింది ఏంది, లాస్ట్ పబ్లిక్ రిలేషన్స్. దీనికి వచ్చేసి బిల్డింగ్ ఏ పాజిటివ్ ఇమేజ్. పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల వీళ్ళ యొక్క బ్రాండ్ కి ఒక పాజిటివ్ ఇమేజ్ ఉంటుంది. అంటే ఈ సంస్థకి అలాగే కస్టమర్స్ కి మధ్య మంచి రిలేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అలాగే మ్యాచింగ్ అనమాట. నెక్స్ట్ పార్ట్ 2 మనం ఇంకా చేయాల్సి ఉంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా ఎవరైనా అంటే మన వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3loki6600.